బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చావునుగా. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. హే, నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా? ఐ లవ్ యూ. ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు. మీ అన్నయ్య ముందు చెప్పగలను, ఎవడి ముందనే చెప్పగలను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మేఘనా రెడ్డి. మేఘనా రెడ్డి ఏంటి? అమ్మాయి పేరు చంద్రకళ. చంద్రకళ? 1 minute. ఒరే శ్యామల, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రా. అన్నా అన్నా, రేయ్, మేఘనారెడ్డి ఎవరని తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పావా? ఇటు పొరలో కూర్చోలేదు అనుకున్నా. ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా. పేర్లు ఒకరివి, ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా. ఫ్రాడ్ అన్నా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా, ఎవరైనా ఐ లవ్ చెప్పేస్తారు. జాగ్రత్తగా ఉండమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. ఓకే బాయ్. అమ్మాయి గండం గట్టెక్కింది. అంటే ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకో విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నా? వస్తే పడిపోతానని భయమా? వస్తా. ఆల్ ది బెస్ట్. వాణ్ణి గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అటు చూడండి. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లని ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకే పోతాడు. ఏ వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి. నా గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది. నొప్పి నా వల్ల కాదు. డ్రాప్ అయిపోతామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంపదీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిట్ అయి తప్పు చేశానా? 1 2 ఎన్ని మిట్లో? బరువుగా ఉన్నానా?
ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావునైనా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. చందు నా టైం అవుతుంది. చందు, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను. రే, ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా, చూద్దాం పదండ్రా. అడుగు అన్నా, వాడెవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా, పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకెక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకెక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి, ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్. అన్నా, ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. నేను కాదు భారతి. రండిరా, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. మా వాడు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. అన్నా, అన్నా, వీడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగండి ఎరగండి. అమ్ములు ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. అన్నా ఫోన్. తెలుసు, మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ.